క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ప్రతిరోజు దేవుని స్వరంతో మన రోజును ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ప్రభాత మేల్కొల్పు అనే అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. మనం ఒక పచ్చని చెట్టును చూసినప్పుడు అది ఎంత అందంగా ఉంటుందో, దాని వేర్లు అంత బలంగా భూమిలో పాతుకుపోయి ఉంటాయి. కానీ ఈరోజు వాక్యం మనకు ఒక విచారకరమైన చిత్రాన్ని చూపిస్తుంది. అదేమిటంటే పొట్టు అంటే పనికిరానిది, బరువు లేనిది. మన ఆత్మీయ జీవితం చెట్టులా ఉందా లేదా పొట్టులా ఉందా? ఈ ఉదయం మనల్ని మనమే పరీక్షించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు అలాగుండక గాలి కొట్టుకుని పోవు పొట్టి వలెనుందురు. దేవుడు భక్తిహీనులను ఎందుకు పొట్టుతో పోల్చాడో మనం అర్థం చేసుకోవాలి. రైతు ధాన్యాన్ని నూర్చినప్పుడు రెండొస్తాయి. ఒకటి గింజ, రెండవది పొట్టు. పొట్టును దూరం నుండి చూస్తే గింజలాగానే ఉంటుంది, కానీ దాని లోపల బియ్యం గింజ ఉండదు. అది కేవలం ఒట్టి పొర మాత్రమే. దీనినే మనం నటనా జీవితం అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఆదివారం చర్చికి వెళ్తాం, చేతిలో బైబిల్ పట్టుకుంటాం, పాటలు పాడతాం. ఇదంతా బయటకు కనిపించే ఒక పొర లాంటిది. కానీ మన లోపల క్రీస్తు స్వభావం ఉందా? మన హృదయం దేవుని వాక్యం అనే గింజతో నిండి ఉందా? ధాన్యం బరువుగా ఉంటుంది కాబట్టి దానికి మార్కెట్లో రేటు ఉంటుంది. అది ఆకలి కూడా తీరుస్తుంది. కానీ పొట్టు తేలిగ్గా ఉంటుంది. దానికి విలువ ధాన్యానికి ఉన్నట్లు ఉండదు. దేవుని భయం లేని భక్తి ఒక బరువు లేని భక్తి లాంటిది. మన మనుష్యుల మెప్పు కోసం చేసే నటన లాంటిది మాత్రమే అని మనకి ఇక్కడ కనపడుతుంది. పొట్టుకు సొంత బలం కూడా ఉండదు. గాలి ఎటు వీస్తే అటు వెళ్తుంది. ఏ దిక్కును గాలి ఉంటే ఆ దిక్కును కొట్టుకుపోతుంది. అంటే పరిస్థితులు మారినప్పుడల్లా తమ విశ్వాస జీవితాన్ని మార్చుకునే పరిస్థితి మనలో కనపడుతుంది. ఒకవేళ మనం పొట్టు లాంటి వారమైతే మనలో నిలకడ ఉండకుండా గాలివాటంలాగా మనం ఎటు పడితే అటు మన యొక్క ఆలోచనలు, మన యొక్క విశ్వాస జీవితం తిరిగిపోతూ ఉంటుంది. పైకి కనపడటానికి మనం ఒక నిజ క్రైస్తవుడిలాగానే బయటకు కనిపిస్తూ ఉంటాం, కానీ దాన్ని తేరి చూస్తే ఆ పొట్టు లోపల ఎలాగైతే గట్టి గింజ ఉండదో మన లోపల కూడా దేవుని యొక్క వాక్యం అనేది ఉండదు. మన విశ్వాసంలో లేదా మన విశ్వాస ప్రయాణంలో మనం గమనించాల్సిన ఒక భయంకరమైన సత్యం ఇక్కడ కనపడుతుంది. ఈ పొట్టు లాంటి విశ్వాసులు లోకపు గాలులకు ఎలా కొట్టుకుపోతున్నారో మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా అన్యాచారాల గాలి. మనం దేవుని నమ్ముకున్నామని చెబుతూనే అన్యుల ఆచారాలను మన ఇంట్లోకి తెచ్చుకుంటాం. ముహూర్తాలు చూస్తాం, జాతకాలు నమ్మడం, రాహుకాలం అనడం, యమగండం అనడం, ఇలా శకునాలకు, కాలాలకు భయపడడం, మాసాలకు, లేకపోతే అందులో మంచని చెడని వీటికి మనం ఆలోచిస్తూ వాటికి లోనవుతూ ఉంటాం. ఇవన్నీ గాలి కొట్టుకుపోయే ఒక పొట్టు లక్షణాలు. ప్రియమిత్రులారా, ఈ ఒకటి ఆలోచించండి. సర్వశక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉంటే ఒక పిల్లి ఎదురు రావడం మన జీవితాన్ని మార్చేస్తుందా? ఒక ముహూర్తం లేని ఒక అశుభ సమయం అని చెప్పబడే ఆ సమయంలో మనం ఏదైనా చేసుకుంటే దానివల్ల నష్టం కలగడానికి అది ప్రార్థన కంటే గొప్పదా? మనం ఇలాంటి ఆచారాలు వెనక్కి వెళ్తున్నామంటే మన విశ్వాసం గాలి కొట్టుకుపోయే పొట్టులాగా చాలా తేలిగ్గా ఉందని అర్థం. ఇక రెండవది లోకపోకడలు, అంటే ట్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. నేడు లోకం ఏం చెప్తే అదే వేదం అయిపోతుంది. దాన్నే మనం ట్రెండ్ అంటాం. ఈ ట్రెండ్ పేరుతో దేవునికి విరుద్ధమైన పనులు దేవుని సంఘములో దేవుని కొరకే చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం. అసభ్యకరమైన ఫ్యాషన్లు అనుసరించడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఏదో ఒకటి చేసేయడం, ఇవన్నీ కూడా గాలివాటం బ్రతుకు. పొట్టుకు ఎలాగైతే గమ్యం ఉండదో, కేవలం ప్రవాహం ఎటుంటే అటు వెళ్ళడం ఉంటుందో, అలాగే మనం కూడా ఈ లోక పోకడలు అనుగుణంగా సంఘాలను, సంఘంలో భక్తిని తీసుకువెళ్తున్నామేమో పరిశీలించుకోవాలి. ఇక మూడవది, ఆఖరిది నటనా జీవితం. ఇంటి పక్కన వారు ఏమనుకుంటారో అని ఒక రకమైన భక్తి, చర్చిలో సంఘస్థులు, సంఘ నాయకులు, సంఘ కాపురులు ఎలా అనుకుంటారో అనే ఆలోచనతో మరో రకమైన భక్తి, ఇక రహస్య జీవితంలో ఇంకో రకమైన భక్తి. ఈ నటన అనేది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేవుడు మన పై పొరను చూడడం లేదు, మన లోపల గింజను, అంటే మన లోపల మనస్తత్వాన్ని చూస్తున్నాడనే సంగతి ఈరోజు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, రైతు పొట్టును గాలికి వికరేసినప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దానికి గమ్యం ఉండదు. చివరికి అది తగలబెట్టబడుతుంది. ఈ ఉదయం మీ హృదయంలో ఏముంది? నిజమైన విశ్వాసమా?
లేక కేవలం భక్తి అనే నటన? మీరు లోకపు ఆచారాలనే గాలి కొట్టుకుపోతున్నారా ఈరోజు? లేక వాక్యం అనే రాయి మీద నిలబడి ఉన్నారా? మనం గాలి కొట్టుకుపోయే పొట్టులా కాకుండా దేవుని చేతిలో భద్రంగా ఉండే గింజల్లా మారదామా? నటనను విడిచిపెడదాం. నిజమైన దేవుని భయంతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయం మా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. పైకి కనిపించే నటనా జీవితాల నుండి, కపట భక్తి నుండి మమ్మల్ని విడిపించండి. మా హృదయాలను నీ సత్యంతో, నీ ఆత్మతో నింపండి. అన్యాచారాలకు, లోకపు పోకడలకు, భయాలకు మేము లొంగిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మేము గాలి కొట్టుకుపోయే పొట్టులా కాకుండా మీలో బరువుగా, విలువగా ఉండే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజంతా మీ తోడు మాకు ఉంచమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయం మరో శక్తివంతమైన వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. రోజంతా దేవుని స్వరాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం మరొకండి. దేవుడు మనల్ని అందరినీ దీవించును కాక.